వెల్కమ్ టు ది డిబేట్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసినా, ఏ ప్రభుత్వ హయాంలో ఎలాంటి డెవలప్మెంట్ స్కీమ్స్ వచ్చినా, ఏదొచ్చినా అది రాష్ట్రం అనే యాంగిల్లో చూడాలి. ఎవరైనా కొంచెం సెన్స్ ఉన్న రాజకీయ పార్టీ అయినా, లేకపోతే ప్రజల కోసం వచ్చిన పార్టీ అయినా ఆ యాంగిల్లోనే చూడాలి. అంతేగాని ప్రతిదాన్ని రాజకీయంగా చూసుకోవడం, ప్రతి దాంట్లోనూ ఒక కుట్ర కోణమో లేకపోతే ఒక కుళ్ళు కోణమో వెతకడం, ఇది ఎందుకో పార్టీలకి అది అంత శోభనిచ్చే అంశం అయితే కాదు. ఏదో ఒకటి రెండు అంశాల్లో అంటే పోటీ పడ్డారంటే అర్థం ఉంది. ప్రతి దాంట్లోనూ అది నాదే, అది నాదే, అది నాదే అంటే ఇక కొన్ని రోజులకి ఏమవుద్దంటే జనం పూర్తిగా తీసి పక్కన పెట్టేస్తారు. వీడు ఏదంతేలే, ఏది వచ్చినా నాదే అంటాడు అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు. అది ఆ ప్రమాదం ఉందనే విషయాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ ఏ ఒక్క స్కీమ్ వచ్చినా, ఏ ఒక్క ప్రాజెక్ట్ వచ్చినా, లేకపోతే ఏ ఒక్క డెవలప్మెంట్కి సంబంధించిన ఏది వచ్చినా అది నాదే అంటాడు. అది నేనే ప్రతిపాదించాను, లేకపోతే నేనే స్టార్ట్ చేశాను, లేకపోతే ఇంకోటి చేశాను, ఏదో ఒకటి మొత్తం మీద క్రెడిట్ కొట్టేయాలి. పోనీ నువ్వు తీసుకొచ్చావు అంటే మరి నీ హయాంలో ఎందుకు చేయలేదు అంటే దానికి సమాధానం ఉండదు. నీ హయాంలో ఎందుకు కనీసం సగమన్నా చేయలేదంటే సమాధానం ఉండదు. పోనీ చేయలేదు పక్కన పెట్టు, నువ్వు అప్పుడు ఎందుకు వ్యతిరేకించావంటే సమాధానం ఉండదు. ఈయన ఖాళీగా ఉండరు కదా, ఉండకుండా ఎవరన్నా చేస్తే దాన్ని బ్లంట్గా వ్యతిరేకించేవాడు. వెళ్ళి వ్యతిరేకించడమే కాదు, జనాన్ని రెచ్చగొట్టేవాడు కూడా. దానికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో రెచ్చగొట్టేవాడు అంటే అసలు మొత్తం రాష్ట్రం మొత్తం తలకిందులు అయిపోతుంది, ఇది కనుక వస్తే మాత్రం మీ జీవితాలే నాశనం, ఇంకా మీరు బతకడానికి ఏమి ఉండదు ఇక్కడ, కాబట్టి తిరగబడండి, ఉద్యమం చేయండి, లేదా కోర్టులో కేసు వేయండి, నేను అధికారంలోకి వచ్చినాక మొత్తం తిరిగి ఇచ్చేస్తాను, మీకు మొత్తం మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాను, ఇక్కడ అదేమి ఉండదు, ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర. ఇది ఆయన చెప్పే మాటలు, ఆయన చేసే వ్యవహారం. మళ్ళీ అధికారంలో రాగానే మర్చిపోయి దానికి విరుద్ధంగా ఏవైతే ప్రజలకి ఉద్యమం చేయమని రెచ్చగొట్టాడో దానికి విరుద్ధంగా తనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ స్కీమ్ని కెలిగో శంకుస్థాపన. మళ్ళీ అంతే, శంకుస్థాపన చేసి వదిలేశాడు. అంతే, శంకుస్థాపన పేరుతో ఎంతో కొంత రావాల్సింది వచ్చేసింది, అక్కడ చేయాల్సిన మతలు చేసేసి జరగాల్సింది జరిగిపోయింది. మళ్ళీ అంతే అయిపోయింది, పుణ్యకాలం గడిచిపోయింది. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట అనుకున్నట్టుగానే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఆయనకి నిద్రలో కూడా ఒక భయం పట్టుకుంటుంది. పట్టుకుని అమ్మో ఇది వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోతుందని చెప్పి లే నేను శంకుస్థాపన చేశాను కదా అప్పుడు, అదే సినిమాలో ఉంటుంది, ఇదే అది ఇది కాదు, అది కాదు, ఇట్లా ఉంటుంది సినిమా. గమ్మత్తుగా ఉంటుంది. సేమ్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ అన్నమాట ఆ సినిమాలో. ఇప్పుడు ఇక్కడ మనం చూసే పొలిటికల్ క్యారెక్టర్. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇవాళ ఆలోచన కాదు. 1997లో చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఒక ప్రతిపాదన. మనకి హైదరాబాద్ ఒకటే ఉంది ఎయిర్పోర్టు, ఆంధ్రప్రదేశ్లో చిన్నవి ఏదో ఒకటి అరా ఉన్నాయి, కానీ ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. ఆ ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా సీపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ అటు సైడ్ ఉంటే బాగుంటుందని భోగాపురం అని అప్పుడు చేసిన ఆలోచన. ఇక్కడ ఎలాగైతే శంషాబాద్ ఆలోచన చేశారో అప్పుడు భోగాపురం ఆలోచన చేశారు 97లో. కాకపోతే ఏంటంటే అది హైదరాబాద్ కానీ అది అక్కడ డెవలప్మెంట్ అప్పుడు అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనే మీమాంసలో ఉండి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానికి సరిగా పట్టించుకోకపోవడం, దాంతో అది పెండింగ్లో పడిపోయింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత సెపరేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని మళ్ళీ ఒకసారి తవి తీసి మళ్ళీ దాన్ని ఫైళ్ళని కదిలించి అలా చేస్తే బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది ఏంటి మళ్ళీ భోగాపురమే ఫైనల్ అని తేల్చాడు ఆయన. అమరావతి రాజధాని భోగాపురము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకుంటే అటు విశాఖ, అటు విజయనగరము, ఆ పోర్టు, నేవల్ బేస్ ఉంది, అంతా సరిపోతుంది. ఎందుకంటే ఎప్పటికైనా వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది అది
నేవీకి సంబంధించింది కాబట్టి అది ఎప్పటికైనా అది నేవల్ బేస్ ఆలోచన చూసినప్పుడు అది మంచిది కాదు, నేవల్కి అది అవసరం అనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టాలని ఆయన అనుకుని 2019లో శంకుస్థాపన చేశాడు. 2703 ఎకరాలు కేటాయిస్తూ శంకుస్థాపన చేశాడు. అప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు జగన్మోహన్ రెడ్డి. వ్యతిరేకించిన కాదు, ప్రజల్ని రెచ్చగొట్టి అసలు మీరు తిరగబడండి, కేసులు వేద్దాం, నేను మా వాళ్ళని మీతో ఉంటారు, కేసులు వేద్దాం, మనదే ప్రభుత్వం వచ్చేస్తుంది, మనదే, మీకు రాగానే మీ భూములు మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేస్తాను, ఈ ప్రభుత్వం సేకరిస్తున్న భూములన్నీ అని చెప్పి రెచ్చగొట్టాడు. సరే, ఏ దేవుడు వరం ఇచ్చాడో లేకపోతే ఎవరి పాపం పండిందో ఏమో తెలియదు, కానీ అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చాడు. మరి ఆయన అన్నట్టు రాగానే ఆ భూములు వెనక్కిచ్చేయాలి కదా, ఇవలా మెల్లగా భోగాపురం ప్రతిపాదనలు మళ్ళీ ఆయన కూడా కదిలిచ్చి 2019లో అధికారంలోకి వచ్చి 2023లో శంకుస్థాపన చేశాడు. ఏది ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో ఆ బిడ్డర్స్ అంటే ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళతో అన్నీ మాట్లాడేసి ఎవ్రీథింగ్ అంతా సెట్ అయిన తర్వాత 2700 ఎకరం కుదరవు మీకు ఇవ్వడం, 2200 ఇస్తాం, ఆ 500 ఎకరాలు మాకు కావాలి అని దానికి ఏదో వేరే పర్పస్ ఏదో చెప్పుకున్నాడు. 500 ఎకరాలు అది వేరే, అదొక మాయ, భూమాయలో అదొక మాయ. 500 ఎకరాలు ఇవ్వం, 2200 ఎకరాలు అని చెప్పి శంకుస్థాపన చేశాడు 23లో. అంతే, మళ్ళీ అక్కడోళ్ళు అక్కడే 23 శంకుస్థాపన తర్వాత మళ్ళీ ఎవరు దాన్ని అటువైపు కూడా చూడాల. 24లో కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని స్పీడప్ చేసి త్వరగా కట్టాలని ఈ సంవత్సరం అంటే 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది టార్గెట్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఒక డెడ్ లైన్ పెడితే, ఒక ప్రాజెక్టుకి ఫలానా టైం కల్లా పూర్తి చేయాలని డెడ్ లైన్ పెడితే సహజంగా దానికంటే ఎంతో కొంత లేట్ అవుద్ది. 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరాలు లేట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ డెడ్ లైన్ లోపు చేయరు. అలాంటిది 5 నెలల ముందుగానే, డిసెంబర్ అనుకుంటే ఇప్పుడు మనం జూలై ఎండింగ్లో ఉన్నాం, రేపు 1వ తారీఖున ప్రధానమంత్రి వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ని. ఒక మణిహారం, ఆంధ్రప్రదేశ్కి కాదు, ఉత్తరాంధ్రకు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కే ఒక మణిహారం లాంటిది భోగాపురం ఎయిర్పోర్ట్. అంత అద్భుతమైన ఇది ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. అది మాత్రమే కాదు, ఆగస్టు 17వ తేదీ నుంచి ఇక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సేవలు ఉండవు. మొత్తం భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి, అంటే అంత స్పీడ్గా అంత ఫుల్ లెంత్లో రెడీ అయిపోయింది అది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది నేవీది, అది అక్కడ ఫ్లైట్లు ఎగరడం నేవీ వాళ్ళు ఎప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సేఫ్టీ సైడ్లో వాళ్ళకి కొన్ని రక్షణ పరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడుతున్నారు దాన్ని ప్యాసింజర్ ఎయిర్పోర్ట్గా. సో ఇదంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిలోని అపరిచితుడు మళ్ళొకసారి నిద్రలేచి ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, ఇది అదే, ఇది అదే, మేమే తీసుకొచ్చాం, మా హయాంలోనే జరిగింది, మేమే శంకుస్థాపన చేసాం, అయ్యబాబా ఇదంతా మాదే, చంద్రబాబు నాయుడు ఊరికినే మేము చేసిన దానికి రిబ్బన్ కట్ చేస్తున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిలోని అపరిచితుడిని పరిచయం చేద్దాం. పరిచయంతో పాటు ఇది ఎలా జరుగుతోంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది, దాని ప్రయారిటీ ఏంటి, దానివల్ల ఎలాంటి అభివృద్ధి ఉంది, ఇది ఎక్కడా దీనికి నాంది పడింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంతగా గొంతు చించుకుంటుందో ఆ పార్టీ కానీ ఆయన కానీ, ఇవన్నీ చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.